ఇంకో బుకింగ్ వచ్చింది, రాణిగంజ్ నుంచి వచ్చింది. రాణిగంజ్ నుంచి తెల్లాపూర్కి. పికప్ డిస్టెన్స్ ఎంత ఉందో చూద్దాము. 1.5 కిలోమీటర్ ఉన్నది పికప్ డిస్టెన్స్. మనం వచ్చేసినాము రాణిగంజ్కి పికప్ చేసుకోవడానికి. ఇది మన లోడ్ చేసుకొని స్టార్ట్ అయితే అయిపోయినాను. 29 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. మనం వచ్చేసినాము లొకేషన్కి. ఆ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ బిల్డింగ్స్లోనే డెలివరీ అనుకుంటా. ఆ లొకేషన్ తప్పంట, ఇంకో 3.5 కిలోమీటర్ల ఉన్నది. నాకు వాట్సాప్లో లొకేషన్ పెట్టిరు వాళ్ళు. మల్టీ పాయింట్ యాడ్ చేస్తలేరు, బిల్లు మీద 100 రూపాయలు ఇస్తాను పో అంటున్నాడు, యాడ్ చేయడానికి రాదని. ఇది మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. రోడ్ మొత్తము చాలా డేంజర్ ఉంది కదా, సమస్య ఏంది బండ్లల్లా. సంచగల మన టైర్లకు ఇంత ఉంటాయి చిన్నగా, అందులో ఇరికిందంటే కథం. ఈ కన్స్ట్రక్షన్ సైట్లో కొంటే పోతే మనకి ఇదే బాధ. అది పోయినాక పోదాం, ఎందుకు రిస్క్. లీలాండ్ డ్రైవర్ అనుకుంటా పోతున్నాడు, అబ్బా పక్కకు ఆగి మంచి రోడ్ల నుంచి పోదాం అనుకుంటున్నావా, ముందు ఉన్నది పో మంచి రోడ్ అంటున్నాడు. ఈ రోడ్ గురించి చెప్తున్నట్టున్నాడు. ఖాళీ వెయిటింగ్ టైమే నడుస్తూనే ఉన్నది, గంట సేపు ఖాళీ లోడింగ్ అన్లోడింగ్ దగ్గరనే. ఇంకా అన్లోడింగ్ కాలేదు, ఇప్పుడు వచ్చి ఆగిన. ఆల్రెడీ 19 మినిట్స్ అయింది మనకు వెయిటింగ్. చూద్దాం ఎప్పటి వరకు అన్లోడ్ అవుతుందో. ఇంకా ఇది మన వెహికల్ అన్లోడ్ అవుతుంది కన్స్ట్రక్షన్ సైట్. ఇంకా టైం పడుతుంది చాలానే. లెక్క ప్రకారం 9:32 రావాలి, అంటే వెయిటింగ్ 64 నిమిషాలు వెయిటింగ్ టైం కలిపి ఎంత వస్తుంది చూద్దాం. 9:32 క్లోజ్ కావటానికి ఇట్లా చేస్తుంది. 932 అంటే మనకి 1291 రూపాయలు వచ్చింది. ఈ బుకింగ్లకి అని మనకి 1045 రూపాయలు మిగిలినాయి, 1045 రూపీస్.